ఇక జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో గుంటూరు జైలుకు కొమ్మినేని తరలించారు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కొమ్మినేని పోలీసులు మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 10 గంటలకు గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్కి తీసుకొచ్చారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్ చేశారు. ఇక కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్ గురించి గుంటూరు జైలుకు తరలించారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒక విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విశ్లేషణ సమయంలో ఏదైతే సాక్షి ఛానల్కి సంబంధించి ఏదైతే మోడరేటర్గా పనిచేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్తో పాటు అదేవిధంగా ప్యానల్లో కొంతమంది సభ్యులు ఉన్నారు. ఆ ప్యానల్లో కొంతమంది సభ్యుల్లో ఏదైతే కృష్ణంరాజుకి సంబంధించి కూడా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్లో అమరావతికి సంబంధించి కొంత కీలకమైనటువంటి వాదన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణంరాజు అమరావతి ప్రాంతానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలను కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. యావత్ మహిళా లోకమంతా కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తుంది. కానీ అక్కడ జరిగినటువంటి డిబేట్ సమయంలో అక్కడ జరిగినటువంటి ఆ చర్చ, ఆ గోష్ఠి, ఆ ప్రాంత అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ అతన్ని నిరోధించే ప్రయత్నంలో కొంత విఫలం జరిగింది. ఎందుకంటే ఇంకా కొంత పూర్తి స్థాయిలో నివారించి ఉండుంటే, ఈ వ్యాఖ్యలను గట్టిగా ఖండించి ఉండుంటే అక్కడ జరిగేటువంటి వాదనలకు అక్కడ జరిగినటువంటి టాపిక్కు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పైన కొంత మహిళల మనోభావాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో రాయపూడికి సంబంధించినటువంటి మహిళలు కొంత పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం, నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైద్య పరీక్షలు ప్రత్యేకంగా జరిపినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి తర్వాత ఈరోజు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి అనంతరం మంగళగిరిలోని ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానంలో ఆయన్ను హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇరుపక్షాలు వాదనలు సుదీర్ఘంగా కూడా జరిగినటువంటి తరువాత ఈ కేసును ఇంకా కూడా లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 14 రోజుల పాటు కొమ్మినేని శ్రీనివాస్కు జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు జిల్లా జైలుకు తీసుకెళ్లేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా మాత్రం ఏదైతే ప్రాంతంలో కావచ్చు, యావత్ మహిళలను ఉద్దేశించి చేసేటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం మహిళలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే మహిళలను దెబ్బతీసేటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఖండించకపోవడం, అదేవిధంగా ఈ ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. వీటికి సంబంధించి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాక్షి కార్యాలయాలను పెద్ద ఎత్తున ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. వారికి మహిళలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున వారికి మద్దతు కూడా పలికారు. ఎందుకంటే మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఎందుకంటే మహిళల్లో తల్లి, చెల్లి, అక్క అందరూ ఉంటారు కాబట్టి ఒక మాతృమూర్తిని ఈ విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేయడం పట్ల అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలను తీవ్రమైనటువంటి రీతిలో ఖండించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని ఇక మీదట ఎన్నడూ కూడా జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి తగు చర్యలు తీసుకునేటువంటి నేపథ్యంలో కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణంరాజు ఏదైతే కొంత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఒక సెల్ఫీ వీడియో కూడా ఆయన రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యలకు తగిన రీతిలో గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్తానే ఉన్నారు. మహిళలు తలుచుకుంటే ఏం చేయగలరో అవన్నీ కూడా చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మీదట ఇదే తరహాలో ఎవరైనా సరే వ్యాఖ్యలు చేయాలనుకుంటే ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయనే దానిపైన కూడా ఇప్పటి నుంచే వారు తగినటువంటి రీతిలో సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మీదట ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని మహిళా కమిషన్ కూడా ఇప్పటికే కూటమి నేతలతో పాటు
మహిళలందరూ కూడా కదిలి వచ్చి వారికి మద్దతు తెలిపి మహిళా కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కంప్లైంట్ ఇచ్చినటువంటి తర్వాత ఇక నుంచి ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉందని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇటు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్కు మాత్రం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించేది. గుంటూరు జైలుకు ఆయన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడుతోందని చెప్పుకోవచ్చు.